అందరికీ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. మ్యాంగో సీజన్ కదండి. సో సీజన్లో ఉన్నవి ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఆ సీజన్ ప్రకారం తింటే చాలా బాగుంటుంది. సో నేను ఇవాళ పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ప్రాసెస్ అంతా చూసేసేయండి. అయితే ఈ వంట చేస్తూ మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలనుకుంటున్నానండి. ఏం లేదండి, ఒక్కొక్కళ్ళు మన లైఫ్లో అంటే ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ వాళ్ళకి ఏదైనా అవసరం ఉందనుకోండి, ఇక మనం ఎంత బిజీగా ఉన్నా ఫోన్లు చేస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ఇక వాళ్ళు ఆ పని అయ్యేంత వరకు మన ప్రాణం తీస్తూనే ఉంటారు. వన్స్ వాళ్ళకి ఆ పని కనుక అయిపోతే ఇక తర్వాత మనతో ఫోన్లు కానీ మాట్లాడటం కానీ ఏమీ ఉండదు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏదైనా పని వచ్చిందే అనుకోండి, మళ్ళీ మనతో మాట్లాడటం యాజ్ యూజువల్గా స్టార్ట్ చేస్తారు. ఇలాంటి పర్సన్స్ మీ లైఫ్లో కూడా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. నిజంగా ఇలా ఎందుకు చేస్తారో నాకైతే అర్థం కాదు. అంటే అవసరానికే మనమా, అవసరం లేనప్పుడు మనం పనికిరామా అనే ఫీలింగ్ నాకు బాగా వస్తూ ఉంటుందన్నమాట అప్పుడప్పుడు. సో మీతో ఈ విషయం షేర్ చేసుకోవాలనుకున్నా. ఇదిగోటి పచ్చి మామిడికాయ ఇంకా కొబ్బరి పచ్చడి ఈ విధంగా సింపుల్గా రెడీ చేసుకోండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో తింటే చాలా మంచిదండి. అందుకే మన పెద్దవాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ కానీ సీజనల్ వెజిటేబుల్స్ కానీ వాళ్ళు చక్కగా తినేవాళ్ళు. ముందుగా మన పేజ్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సో షేర్ చేయండి.